Let's don't be a Peter running forward or a Steve running forward or a Manahor running forward. Let's listen with our heart for the Lord's guidance. మన జీవితంలో కూడా మరి బాబన్న కావచ్చు, మరి మనోరన్న కావచ్చు, పరిగెడుతూ 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 పరిచర్య చేస్తున్నాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనము దేవుని వైపు కనిపెడుతూ దేవుని యొక్క ఆలోచన కొరకు, ఆయన నడిపింపు కొరకు మనము సహనంతో కొంత సమయం సన్నిధిలో గడిపి ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్. ఎస్. And Peter Amen. listened, and listen in verse 17 to Jesus' reply to Peter and the apostles. అక్కడ చూసినట్లయితే 17వ వచనంలో యేసు ప్రభు వారు పేతురుకు ఈ రీతిగా సమాధానం చెప్తున్నాడు. దేవుడే నీకు పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరచాడని దేవాదేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. And he's telling Peter, "Blessed are you, Simon, son of Jonah, for this wasn't revealed to you by man, but by my Father in heaven." పేతురు, నువ్వు ధన్యుడవు, ఈ విషయము తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి బయలుపరిచాడు తప్ప మానవ రీతిగా నువ్వు ఎంత మాత్రం దాన్ని కనుగొనలేవు. కానీ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నీకు తెలియపరచాడని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. As we gather 4 times a week, 46 weeks a year, మనము వారానికి 4 సార్ల మనము అదరై కూడుకొని దేవుని వాక్యాన్ని వింటున్నాము. మరి ఇంకా ఇవన్నీ లెక్కలేస్తే 4000 సార్లు అంటున్నాడు అయ్యగారు. మనం చూసి సంవత్సరం అంతా. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. 44 times a week times 45 and again 4 weeks and again a year. Okay, stop talking. Yeah. 4 okay. meetings a week times 45 weeks. Okay. That is 180 meetings a year. మరి 45 దినాలు సంవత్సరాన్ని చూసినట్లయితే అయ్యగారు లెక్కలేసిండు. అదే రీతిగా ఆ యొక్క 45 వారాలు, ఆ దినాలు 180 దినాలు ఈ రీతిగా మనం కలుసుకునే దేవుని వాక్యాన్ని వింటున్నామని అయ్యగారు చెప్తున్నారు. ఎస్. And that's leaving us about 3 or 4 weeks to come to India and have 80 services. మరి నేను కూడా ఇండియాకు వచ్చినప్పుడు మరి 3-4 వారాలు మీ మధ్యలో ఉండి సుమారుగా 80 ఆ యొక్క మీటింగ్స్ మేము పెట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. Y'all never thought about it in these terms, but we are having services either online or in India about 250 times a year. మరి మీరు ఒకవేళ అనుకోవచ్చు, మరి నేను మరి ఆన్లైన్ ద్వారా 250 సార్లు దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను, ఆ రీతిగా మీకు తెలియపరుస్తున్నాను. Now, it is not about me. It's not about Jonkin putting these meetings together for Amos interpreting or Ebenezer or the young man that interpreted Shabush Kumar. He interpreted yesterday. It's not about us. మరి అదంతా మనం ఎంత మాత్రం కూడా గొప్ప కాదు. మరి మనోరణ కావచ్చు, స్టీవ్ అయ్య గారు కావచ్చు, ఆమోస్ కావచ్చు, మరి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. వీరి వల్ల నిన్న కొత్తగా ట్రాన్స్లేషన్ ఆ బ్రదర్ని బట్టి కూడా ఎంత మాత్రం కాదు. కానీ ఇదంతా దేవుని కృప ద్వారానే జరుగుతుంది. దేవుడే నడిపిస్తుండని మనం గ్రహించి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఆమేన్. హల్లెలూయా. What are our 250 meetings about? 251 ఆ యొక్క మీటింగ్స్ గురించి ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, our meetings are letting the Holy Spirit reveal to us His wisdom and His knowledge. Not Steve, not Amos, not Ebenezer. ఆ యొక్క ఈ మీటింగ్స్ ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినప్పుడే ఈ కూడికలన్నీ మీటింగ్స్ అన్ని మేము జరిగిస్తున్నాము. స్టీవ్ అయ్య గారు కాదు, ఎబెనెజర్ కాదు, ఆమోస్ అని కాదు, ఎవరి వల్ల కాదు, కానీ కేవలం దేవుని కృప పరిశుద్ధాత్ముడి ద్వారానే
ఈ యొక్క జూమ్ మీటింగ్స్ అన్ని జరుగుతున్నాయని దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. yes, glory to the Lord. It is not for Steve to twist the scriptures to make you believe like I do. It is hopefully to reveal scripture to you to believe as the Father believes. ఇది స్టీవ్ సార్ వల్ల ఆయన ఏదో జ్ఞానంతో చెప్తున్న మాటలు ఎంత మాత్రం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచినప్పుడు ఆ మాటలే నేను మీకు బోధిస్తున్నాడు. మాటల ద్వారా మీరు బలపరచబడి దేవుని పరిచయలకు ముందుకు వెళ్ళాలి అని మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Now my question was why did Moses strike the rock? నా యొక్క ప్రశ్న ఏంటంటే మోషే ఎందుకు ఆ బండను కొట్టాడు అనే ప్రశ్న నా మనసులోకి వచ్చేస్తుంది. He struck the rock because he was symbolism of laying his burdens, the water deficiency, needing water, on the rock. Pow! Yes. మోషే ఎందుకు ఆ బండను కొట్టాడని మనం ఆలోచన చేసినట్లయితే ఆ ప్రజలు మోషేని ఎంతో విసిగించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, చివరికి రాళ్ళు తీసుకొని చంపాలని చూశారు. కాబట్టి ఆ యొక్క భారము భరించలేక, ఆ బాధ వ్యధ భరించలేక ఆ కోపంతో మరి ఆ బండను కొట్టుంటాడని నేను ఆలోచన చేస్తున్నాను. I hope you underlined in these verses and highlight them because they are so important to our growth. Yes. యా, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమైన వాక్యాలన్నీ కూడా మీరు పెన్నుతో హైలైటర్ తోటి మీరు మరి పెట్టుకోవాలని నేను అండర్లైన్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. Why strike the rock? Let's go to verse 18 in Matthew 16. ఆ తర్వాత మనము అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనానికి మనం వెళ్దాం. And I tell you that you are Peter, and on this rock I will build my church. దేవాది దేవుడు యేసు ప్రభువారు పేతురుతో ఈ రీతిగా సెలవిస్తున్నారు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవాది దేవుడు సెలవిచ్చాడు. Now he wasn't saying he was going to he was not going to build his church on Peter. He was going to build it on the statement, you are the Christ, the Son of the living God. That's the rock. దేవాది దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నారు, దేవుడు పేతురుకు బయలుపరచాడు ఏంటంటే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడవు, కాబట్టి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారానే మరి సంఘం కట్టబడుతుందని పేతురుకు సెలవిచ్చాడు. కాబట్టి ఆ బండ యేసుక్రీస్తు అని మనం గ్రహించాలి. ఆమేన్. Why did water come from the rock? Because Jesus Christ is the rock. And the rock was flowing living water. మరి ఎందుకు ఆ బండ నుండి నీళ్ళు వచ్చిందని మనం గ్రహించినట్లయితే ఆ బండ యేసుక్రీస్తు వారే. కాబట్టి సమృద్ధి అయిన ఆ యొక్క నీటిని యేసు ప్రభువారు ఆ యొక్క బండ నుంచి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతాం. I will build my church upon this rock, and the gates of Hades, Satan, will not overcome it. యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు ఎంత మాత్రం కూడా నా ఎదుట నిలవవు, ఆ రాజ్యం ఎదుటని దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్. Jesus Christ, the rock of salvation, the rock of the church. యేసుక్రీస్తు వారే ఆ యొక్క బండ, యేసుక్రీస్తు వారు ఆయనే రక్షణ మార్గము, ఆయనే సంఘానికి ఒక పునాది రాయిగా ఉన్నాడని మనం గ్రహించాలి. ఆమేన్. And we look at the first 4 verses of chapter 17, and it talks about the people grumbling against Moses again. తిరిగి మళ్ళీ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మనం చూసినట్లయితే మరి అహరోను మోషే మీద వారు ఎంతగానో నీళ్లు లేవని సనుక్కున్నారు, గునుక్కున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. And I love when Moses went to talk to the Lord in verse 4. 4వ వచనాన్ని నేను గమనించినట్లయితే అది ఎంతో ఇష్టము. ఎందుకంటే మోషే కఠినమైన పరిస్థితిలో కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టడాన్ని నేర్చుకున్నాడండి. ఆమేన్. హల్లెలూయా.
Moses' Yes. nerves are on end. He is irritated with the people. మరి మోషే ఆ ప్రజల ద్వారా విసిగించబడి ఎంతో నిరాశ చెందాడు. ఎంతగానో ఆ నీళ్లు లేవని తన మీద తిరుగుబడినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు మోషే. Why don't they just leave me alone, Lord? I'm trying to be the leader. మోషే ఎవరైతే ఈ రీతిగా అంటున్నాడు దేవుడితో, ఎందుకు నాయన మమ్మలను ఒంటరిగా వదిలిపెట్టావు నాయన, నేను ఒక నాయకుడిని కదా, మమ్మల్ని ఎందుకు వదిలేశావు అని మోషేతో మాట్లాడుతున్నాడు. Why can't they get some faith in their hearts for you and not blaming me for everything? దేవా, మరి నీవు ఎందుకు వారి ఇశ్రాయేల్లో విశ్వాసము, ఎందుకు వారికి విశ్వాసం లేదు? అనేక సార్లు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను మాత్రమే వారు ఇబ్బంది పెడుతున్నారని దేవుడితో మోషే మాట్లాడుతున్నాడు. What am I to do with these people? They are almost ready to stone me. దేవా, మరి నేను ఎలా భరించాలి ఈ ప్రజలను? నన్ను చివరికి వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేటట్టు ప్రభా, నేనేం చేయాలి ప్రభా అని దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. I wonder if some of the people haven't picked up rocks and had it in their hand and said, Moses, we're tired of you. We're tired of you. నేను అనుకుంటా కొంతమంది రెడీగా రాళ్ళు పట్టుకొని మోషేను మరి కొట్టడానికి రాళ్ళు వాళ్ళ చేతులు తీసుకొని రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. And the Lord, I wonder if he giggles sometimes and he just laughed at Moses. Have a little patience, Moses. మరి ఆ సమయంలో మోషే మరి నవ్వుతూ, ప్రభువా ఏంటి నాయన, నాకు ఓపిక లేదు నాయన, నాకు ఎలా, మరి నేను ఎలా సహనంతో ఉండాలని దేవుని అడుగుతున్నాడు. Have you forgotten all the patience I've had with you since birth? మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఎప్పుడైనా మీరు పుట్టినప్పటి నుంచి మొదలుకొని మరి సహనంతోనే ఉన్నారా? మీకేమైనా ఇబ్బందులు కలిగినప్పుడు, లేకపోతే మీరు ఏమైనా తిరుగుబాటు చేశారా? And so in verse 5, the Lord says to Moses, look, take some of the elders with you and walk out ahead of everybody with your staff. దేవుడు మోషేకి ఈ రీతిగా సెలవిచ్చడం ఏంటంటే, మోషే నీవు మరి ఆ యొక్క పెద్దల్ని తీసుకొని వచ్చి మరి నా ముందు నిలబడు, అంత మాత్రమే కాకుండా నీ చేతిలో ఉన్న కర్ర కూడా నీతో పాటు తీసుకురా అని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. Moses, you remember that staff, don't you? It turned into a snake. And do you remember that you struck the Nile and the water split? మోషే, నీకు తెలుసా, నీ చేతిలో ఉన్న కర్రను క్రింద పడవేసినప్పుడు అది సర్పంగా మారింది. తర్వాత ఆ కర్రతో పాటు ఆ సముద్రాన్ని 2 పాయలుగా నువ్వు చేశావు. దాని ద్వారా నీకు తెలుసా ఈ విషయాలు మోషే అని మోషేను దేవుడు హెచ్చరిస్తున్నాడు. This is not just a rod. This is my instrument, Moses. మరి దేవుడు మోషేతో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, మోషే, అది ఒక కర్ర మాత్రమే కాదు, నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం, అది నా కొరకు వాడబడుతున్న సాధనం అని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. This is not just a book. This is my word sent to you to gain wisdom and knowledge and power and miracles and other things. This I sent for you. ఇది ఒక సామాన్యమైన పుస్తకం కాదు, కానీ ఇది దేవుని వాక్యము. దీని ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, సజీవమైన వాక్యం ద్వారా ఎన్నో కార్యాలు నేను చేస్తున్నాను. దీన్ని మీకు నేను ఇచ్చాను, సజీవమైన వాక్యాన్ని మీకు ఇస్తున్నానని దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. Take your word, your rod, and go out and strike the stone I show you. మోషేను కర్రను ఎలా రీతిగా తీసుకెళ్ళి ఆ సముద్రాన్ని ఎర్రపాయలుగా చేశావు, అదే రీతిగా మనం కూడా బైబిల్ వాక్యాన్ని చేతపట్టుకొని వెళ్ళి సమాజ మందిరంలో మన ఆ యొక్క సంఘాలు ఎన్నో అద్భుతాల కార్యాలు చేయొచ్చు. మోషేతో సెలవిస్తున్నాడు ఏమంటే, నీవు కర్ర తీసుకొని వెళ్ళి ఆ యొక్క బండను కొట్టుమని దేవుడు అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. Now, as he's telling him this in verse 5, he says, this is verse 6, which you struck the Nile with, and go, I, God, will stand there before you at the rock of Horeb.
దేవాతి దేవుడు మోషేకు ఈ రీతిగా సెలవిచ్చాడు, నేను నీకు ముందుగా ఎదురుగా నిలుస్తాను, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టగా ప్రజలకు మరి త్రాగడానికి విస్తారమైన నీళ్లు ఆ బండలు వచ్చును అని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. Y'all see this picture, don't you? Here's this big rock. And the Lord says, I will stand before you, Moses, in between the rock. Before you at the rock. మనము ఒక్కసారి ఇలా ఆలోచన చేద్దాం, ఊహించుకుందాము. ఒక పెద్ద రాయి ఉంది, పెద్ద బండ ఉంది. ఆ బండ ముందు యేసు ప్రభువు నిలిచారు. యేసు ప్రభు తర్వాత మరి మోషే నిలబడ్డాడు. ఆ బండ వెనకాల ఉన్నట్లుగా చూస్తే ముందు యేసు ప్రభు వారే నిలబడి ఉన్నారు. And you may be saying, Steve, you make stuff up. You read things into the scripture. మరి మీరు అనుకోవచ్చు, అయ్యగారు మీరు అలా ఏంటి చెప్తున్నారు, మీరు ఫస్ట్ లేఖనాలు చదవండి అని మనం అనవచ్చు కొన్నిసార్లు. And I may do that, but what I see are so many correlations between the cross and the rock. మరి కొన్ని ఆ యొక్క విధానాలు పోల్చినట్లయితే మనము అవి ఆ యొక్క బండకు మరి యేసుక్రీస్తు వారి శిలువకు కొన్ని సాదృశ్యాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. Because here we've got Moses with the rod and we've got the Lord standing before him, in between him and the rock. ఆ రీతిగా మోషే కర్రను పట్టుకొని వెళ్ళాడు, వెనకాల బండ ఉన్నది, ముందు యేసు ప్రభువు వారు నిలబడి ఉన్నారు. And then he tells Moses, hit the rock. And I hear Moses' voice going, but Lord, you're between me and the rock. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీవు ఆ రాతిని కొట్టు అని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడంటే, దేవా రాతికి మరి నాకు మధ్యలో మీరు నిలబడి ఉన్నారు కదా ప్రభువా, ఎలా ప్రభువా అని మోషే దేవుని అడిగాడు. And the Lord has said, Moses, it's okay. I'm your protector. I'm your salvation. మరి దేవుడు అన్నాడు మోషేతో ఈ రీతిగా, పర్వాలేదు, నేను నీ రక్షకుడను, నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, నేను కాపాడే దేవుడను అని మోషేకు సెలవిచ్చారు. Jesus Christ, after the trials goes and they start beating him with the cat of nine tails, beating him with sticks. మరి యేసు ప్రభు వారిని సిలువకు వేయడానికి ముందుగా ఆయనను కర్రలతో మరి ఎంతగానో హింసించి కొరడలతో కొట్టి ఎంతో శ్రమలకు ఇబ్బంది గురి చేసినట్టుగా మనం చూడగలుగుతాం. Moses strikes the rock through the Lord or with the Lord, and water, living water, comes out of the rock. మోషే యేసు ప్రభు వారి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మెల్లగా ఆ బండను కొట్టినప్పుడు విస్తారమైన నీళ్లు ఆ బండలో నుండి వచ్చినట్లుగా మనం గమనించగలం. Is that the same living water that we get when the Holy Spirit enters us? No, but it's living water for them to drink and to live. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ యొక్క నీటిని పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నింపాడు. మనము జీవించడానికి నిరంతరము ఆ యొక్క బండ నుండి వచ్చే ఆ నీళ్లు, సజీవమైన ఆ వాటర్ నీళ్లు మనకెంతో అవసరమైందని మనం గ్రహించాలి. How many people are going to drink water out of this? 600,000 men plus women and children. ఎంతమంది ఆ యొక్క నీటిని త్రాగారని మనం ఆలోచన చేసినట్లయితే సుమారుగా 6 లక్షల మంది కంటే ఎక్కువనే పిల్లలు, వారు ఇంకా కొంతమంది కాకుండా 6 లక్షల మంది ఆ యొక్క నీటిని త్రాగినట్లుగా మనం చూడగలం. It's not like taking this pitcher and pouring water out. This is gushing, river flowing water. మరి ఏదో ఒక జగ్గు తీసుకొని అలా నీళ్లు పోసినట్టు కొద్ది వాటర్ కాదు, కానీ ఫుల్ విస్తారంగా ఒక జలప్రవాహం వల్ల ఉప్పొంగుకొని గొప్ప వాటర్ వచ్చినట్టుగా మనం గమనించగలం. The water flowed to where all of the camels and all of the sheep and all of the cows can come and drink of the water. ఆ యొక్క విస్తారమైన ధార ప్రవాహం రావడం వలన
వారి యొక్క పశువుల మందలు, గొర్రె మందలు, మేకలు, ఒంటెలు అవన్నీ కూడా ఆ నీటి ద్వారా వారి దాహాన్ని అవి తీర్చుకున్నట్లుగా మనం గమనించగలం. ఆమేన్. హల్లెలూయా. Living water. Living water. ఎస్, అది సజీవమైన ఆ నీరు, జీవమైన నీరు అని మనం గ్రహించాలి. ఆమేన్. Coming from the rock that Jesus will build his church on. మరి ఆ యొక్క బండ నుండి సజీవమైన నీరు ప్రవహించింది. అదే రీతిగా ఆ రాతి మీద తన సంఘాన్ని కట్టినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. Amen. I tell you what, God is so good. Why do we study the Old Testament? మరి దేవుడు ఎంతో మంచివాడు. నిజంగా ఆయన గొప్ప దేవుడు. మనం ఈ రీతిగా పాత నిబంధన, క్రొత్త నిబంధన ధ్యానం చేయడం దేవుడు ఇచ్చిన కృప అని దేవునికి మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా. ఆమేన్. Moses, that we're looking down almost in 7. Moses did this in the sight of the elders so they would see that this came from the Lord. మోషే ఆ యొక్క పెద్దలు వారి మధ్యలో ఆ కార్యము చేశాడు కాబట్టి మరి ఎంతగానో మరి దేవుడు ఆ స్థలంలో మహిమపరిచినట్లుగా, మోషేను గౌరవించినట్లుగా మనం చూడగలుగుతాం. And Moses in verse 7 named that place where he struck the rock Massah and Meribah. మరి ఆ తర్వాత 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వారు దేవుణ్ణి శోధించారు కాబట్టి దానికి మస్సా అని పేరు పెట్టారు. తర్వాత మేరీబా అని కూడా వారు పేరు పెట్టినట్టుగా చూస్తాం. And the meaning of those two words, Massah, is testing, and Meribah is quarreling. మస్సా అనే దానికి మనం చూసినట్లయితే వారు పరీక్ష గురైనట్లుగా చూస్తాం. రెండవది మేరీబాని చూసినట్లయితే మరి వాదము అని అక్కడ మనం చూస్తాం. క్రింద ఉంటుంది మన తెలుగు బైబిల్లో, వారు వాదించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. I got a question for you. If they didn't complain to Moses and they had faith in the Lord to provide water, would the Lord have provided water, filled up their skins with water to where they never ran dry? మరి వారు ఎంత మాత్రం కూడా వారు మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. కానీ దేవుడు వారికి విస్తారమైన నీళ్లు ఇచ్చినప్పుడు ఆ నీళ్లు తీసుకొని వాళ్ళు అన్ని నింపుకున్నారు. చాలా ఆ యొక్క తిత్తులలో కూడా అన్నిట్లో నింపుకొని వారు వాటర్ను తీసుకొని ఎంతో సంతోషించారు. దాన్ని బట్టి వారికి విశ్వాసం, మళ్ళీ దేవునిలో విశ్వాసం కలిగింది. Do you remember the story of Elijah when there was famine in the land for 7 years? ఒక్కసారి మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి ఏలియాను మనము ఒకసారి మనం గమనించినట్లయితే 7 సంవత్సరాలు కరువు ఆ టైంలో వచ్చినట్లుగా మనం చూస్తాం. And we've read the story, and I'm trying to find it now, about the widow. అక్కడ చూసినట్లయితే ఆ ప్రాంతం, కరువు ప్రాంతంలో రాజుల గ్రంథంలో మనం చూస్తాము, ఒక విధవరాలు మనకు ఆ సమయంలో మనకు కనిపిస్తుంది. And she was starving to death, she and her son, and had come down to the last piece of meal and water and oil she had. మరి ఆ టైంలో అక్కడ చూసినట్లయితే ఆ విధవరాలి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఒక్క చిన్న కొద్ది నూనె, ఒక్క రొట్టె మాత్రమే ఉంది. చివరి ఆ రొట్టె తీసుకొని నేను నా కుమారుడు చనిపోదామని ఆమె తీర్మానించుకున్నటువంటి పరిస్థితి. I'm sorry, it was Elisha, not Elijah. Yes sir, that's true. ఆ ఎలీషా కాలంలో జరిగింది, మరి ఏలియా కాదు. And that's in 2 Kings chapter 4. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. 1 through 7. 1 నుండి 7వ వచనాల వరకు 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. She was ready to die. She was going to feed that meal to her son, and then they were going to die. మరి అక్కడ చూసినట్లయితే ఆ యొక్క మరి ఆ రొట్టె ఇచ్చి, సార్ దిస్ ఇస్ అనదర్ ఇస్ నో ఇస్ Elisha. Second Kings 4 chapter is Elisha. 4 and Elisha, yeah.
Elisha mean, yeah. It's mean you bring jars and you put oil in this verse. This is a different. Okay. Yeah. Okay. Not widow. It's two Well, sons this is is there. good enough. Okay. Yeah. Okay. Yes. అయితే This will ఇది work. మనం యా ఇక్కడ చూసినట్లయితే మనము మరి తన భర్త భక్తిగా ఉండి చనిపోయాడు. మరి ఆమె కూడా అప్పుల పాలైపోయినట్లుగా మనం చూస్తాం ఆ స్త్రీని, విధురాలు. This lady had nothing. And Elijah said, collect up all the jars and put it in your house and close the door. మరి ఆ స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత అప్పుల పాలైపోయింది. ఎలీషా మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా సెలవిచ్చాడమ్మా, నీకు దొరికిన పాత్రలన్నీ నీ పక్కవాన్ని పాత్రలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని తలుపు వేసుకోమని ఎలీషా ఆ స్త్రీకి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. And so these people brought all the jars. Her son and her walked in the house and they could hardly get between the jars. అక్కడ చూసినట్లయితే వారు కుమారుడు వెళ్ళి మరి మిగతా పక్క వారిని అందరూ కూడా ఆ పాత్రలన్నీ ఎరువు తీసుకొని వచ్చారు. అరువు తీసుకొచ్చి వారి ఇంట్లో ఆ పాత్రలన్నీ కూడా పెట్టి అన్ని చాలా పాత్రలు ఇంట్లో పెట్టారు. And she took her little jar of oil. Hold on. Little jar of oil that just had a tad in the bottom. మరి ఆమె చిన్న ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని ఒక చిన్న ఆయిల్ తీసుకొని చిన్న ఆ బాటిల్ కొద్దిగా ఆయిల్ మాత్రమే ఉంది అది తీసుకొని, and I think she picked up the littlest jar and started pouring and it filled to the top and she stopped, put it down. Bring me another jar, son. మరి అదే రీతిగా ఆమె తీసుకొచ్చి తన కుమారుడితో చెప్పింది, పాత్ర తీసుకొచ్చిన పాత్రలో కొద్ది నూనె పోయగానే అది ఫుల్ అయిపోయింది. తర్వాత తన కుమారునికి సెలవిచ్చింది, కుమారుడు ఇంకొక పాత్ర తీసుకురమ్మని తన కుమారునికి సెలవిచ్చింది. And he picked up the next one that took both his hands and he's holding it and his mama starts pouring and they're going, where's all this oil coming from? And it fills it to the top and the boy sets it down, gets another jar. అదే రీతిగా తన కుమారుడు తీసుకొస్తున్న పాత్రలన్నీ కూడా ఒక్కొక్క రీతిగా పోస్తున్న కొద్దిగా పోయగానే అది నిండిపోతా ఉంది. ఎలా ఇవంతా జరుగుతానే ఆశ్చర్యపోయింది. తర్వాత తన కుమారుడు పాత్రలన్నీ తీసుకొచ్చిన ఆ పాత్రలో కొద్దిగా పోసినప్పుడు ఆ పాత్రలన్నీ నిండిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. And she finally says, well, son, bring me another jar. Bring me another jar. తర్వాత తన కుమారునికి ఆ తల్లి ఈ రీతిగా సెలవిచ్చింది, కుమారుడా ఇంకా వేరే పాత్రలు తీసుకున్నారా, ఇంకా చాలా పాత్రలు తీసుకురా అని కుమారుడికి సెలవిచ్చింది. In verse 6, she said, bring me another jar. And he replied, Mama, there's not a jar left. మరి తన కుమారుని తల్లి అడిగింది, ఇంకా తీసుకురా పాత్రలు లేదన్నప్పుడు కుమారుడు తల్లికి సెలవిచ్చాడమ్మా, ఇంకా పాత్రలు అయిపోయినాయి, ఎవరి దగ్గర పాత్రలు దొరకట్లేదు, అయిపోయిందని తన తల్లితో సమాధానం చెప్పాడు. Mama, they're all full. అమ్మ మరి ఇంకా పాత్రలు ఏమి లేవు అని సెలవిచ్చాడు. Mama, God is taking care of us. Mama. మరి ఆ చిన్న పిల్లవాడు ఆ పాత్రలను చూసినప్పుడు సంతోషపడి, మమ్మీ మరి ఆ దేవుడు మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన పట్ల దేవుడు దయ చూపించాడని సంతోషించాడు. And then she looked into the jar that she was pouring from and it was empty. మరి ఆయన ఈ రీతిగా పాత్ర పిల్లవాడు చూసినట్టయితే ఆ పాత్ర ఖాళీగా ఉన్నట్లు తన కుమారుడు మరి చూశాడు. If the Lord can do that with this widow, do you think that if the people of Israel, of Hebrews, had believed and trusted in God, he would not have filled their water jars? ఈ విధవరాలికే దేవుడు అంత గొప్ప కార్యం చేస్తే ఇశ్రాయేలులకు, హెబ్రీయులకు వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వారి పాత్రలో ఎందుకు నింపడు, వారికి సమృద్ధి అయిన నీటిని ఎందుకు ఇవ్వడు, వారు విశ్వాసం ఉంచలేకపోయారు. When we think our jar is empty, our bank account is empty, the roof is leaking, our children don't have diapers or clothes or books or gas for the car.
మన జీవితంలో కూడా ఇవన్నీ ఏమీ లేనటువంటి స్థితి, మన పిల్లలకు బుక్స్ లేకపోవచ్చు, మన స్లాబ్ వర్షం వచ్చినప్పుడు కారుతుండవచ్చు, మన కారు లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు. మన జీవితంలో కూడా అదే రీతిగా లేమి అనేది లోటు అనేది మన గృహాల్లో ఉండవచ్చు. Do we not have enough faith to believe that God will take care of us? మీరు ఎంత మాత్రం నమ్మట్లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మీ పట్ల కూడా ఎంతో శ్రద్ధ కలిగి ఆయన మిమ్మల్ని నడిపించి మీ అవసరతలన్నీ తీర్చే దేవుడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. Yes. Are we just like those 2 billion Hebrews in the desert? మనం కూడా ఏ రీతిగా ఉన్నామంటే 2,00,000 మంది 2 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్న ఇశ్రాయేలు మాదిరిగా అరణ్యంలో మనము అదే రీతిగా ఉన్నాం. అవిశ్వాసంతో కొన్నిసార్లు మనం వెనకబడిపోతున్నాం. ఎస్. Men and women, we are so special to the Lord. దేవుని బిడ్డలారా, మరి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మనము దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారం, చాలా చాలా విలువైనటువంటి వారం దేవుని దృష్టిలో. ఆమేన్. Wait, I gotta kiss the children. ఓకే. అయ్యగారికి పిల్లలంటే ఇష్టం. పిల్లలు కనిపించి కిస్ పెడతా ఉన్నా. పిల్లడు దేవానంద్ పిల్లలు. Our faith has got to be in the Lord. మన విశ్వాసం ఎప్పుడు కూడా మనుషుల వైపు కాదు కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తునందే మన విశ్వాసం ఉంచాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆమేన్. Moses named this place where the rocks flowed water, testing and quarreling, because that's what the people did. అక్కడ ఆ సమయంలో చూసినట్టయితే మోషే ఆ రాతిని కొట్టిన తర్వాత ఆ రాతి దగ్గర వాటర్ వచ్చింది, నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సేవించారు. అక్కడ పరీక్ష ఒకటి జరిగింది, వాదన కూడా జరిగినట్లుగా మనం చూస్తాం ఇశ్రాయేల్ మధ్య. The Lord is good when we love him back. మరి దేవుడు ఎంతో మంచివాడు. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి దేవుని వాక్యాన్ని విందాం మనం. Oh, I tell you what, I wish I had the faith that I needed to have. మరి నేను అనుకుంటున్నాను మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతాము, బలమైన విశ్వాసం ఆయన మీద పెడతాము. ఆయన మనకు అన్ని సమకూర్చే దేవుడు. I pray for all of us to have the faith that we need to be God's witnesses. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మనమందరము మంచి విశ్వాసం కలిగి ఆయనకు సాక్షిగా నిలబడాలి. ఆయన కొరకు సాక్షిగా మనం ఈ భూలోకంలో బ్రతకాలి. ఆమేన్. ఆమేన్. That when we pray, it's not, God, I need money to build the church. God, I need this, I need that. It's God. మనం మన జీవితంలో కూడా ఎప్పుడు అవసరతలు ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, చర్చ్ కావాలి, మందిరం కావాలి, అది బైక్ కావాలి ప్రభువా అని రకరకాలుగా అడుగుతుంటాం. కానీ మనకు ముఖ్యమైనది దేవా నీవు నాకు కావాలి ప్రభువా, దేవా నువ్వు నాతో ఉండాలి ప్రభువా, దేవుడు నాకు కావాలి ప్రభువా అని మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. God, I give you my heart. I give you my life. You use me as you would use me for your glory. దేవా మనం ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి ప్రభువా. అయ్యా యేసయ్యా నీవు నా హృదయంలోకి రా ప్రభువా, వచ్చి నన్ను వాడుకో ప్రభువా, నీ చిత్తానుసారంగా నీ చిత్తమే నా జీవితంలో జరిగించుకొని నన్ను వాడుకో అని మనము దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఆమేన్. Lord, I don't want to be in the desert for 40 years. I want to be close to you, be submissive and obedient. దేవా నా జీవితంలో కూడా నిజంగా ఇశ్రాయేల్ ఏ రీతిగా ఆ యొక్క 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారు, ఆ రీతిగా నేను అరణ్యంలో ఉండకూడదు ప్రభువా. నేను అరణ్యం నుంచి బయటికి రావాలి, నీతో ఉండాలి, నీతో సహవాసం చేయాలి, సమృద్ధి అయిన జీవితం నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలండి. ఆమేన్. Amen. Now, when we talk about the rock at this point, God told Moses to go strike the rock. Remember that. ఇక్కడ జరిగిన సంఘటన అంటే మోషేకు దేవుడు సెలవిచ్చాడు, మరి నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ బండను కొట్టినప్పుడు సమృద్ధి అయిన నీళ్లు ఆ బండ నుంచి వస్తాయని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. See, through the aggravation of all the people, they're complaining and all that they were doing,
he still did exactly what God said do. మరి మోషే మీద ఆ ప్రజలందరూ కూడా ఎంతగానో కొనుక్కుంటూ సనుక్కుంటూ మోషే మీద తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు ప్రేమించి దేవుడు ఏమి చేయాలనుకున్నాడో అదే చేశాడు. వారికి సమృద్ధిని నీళ్ళు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. We will see a little later where he is faced with another rock for water. మరి తర్వాత మళ్ళీ మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక బండ దగ్గర మోషే మాట్లాడినట్టు చూస్తాం. బండ నుంచి వాటర్ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. Let's move into verse 8 now. తిరిగి 17వ అధ్యాయంలో మరి 7, 8 వచనాల్లోనికి మనం వెళ్దాం. నిర్గమాకాండం. The Amalekites are coming to attack Moses and all of the Israelites. మరి ఇశ్రాయేలీయుల మీదికి అమాలేకులు వారందరూ యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. The first battle they've had with people outside of Egypt. మరి ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిగా ఆ యొక్క యుద్ధం చేసినట్లుగా ఆ యుద్ధాన్ని వారు జరిగించినట్లుగా మనం చూడగలుగుతాం. How many soldiers did Moses have in the people? మరి ఆ ప్రజలలో ఇశ్రాయేల్లో ఎంతమంది సైనికులు ఉన్నారు అని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎంతమంది సైనికులు ఉన్నారు యుద్ధం చేయడానికి? I wonder how many swords they actually had because they were farmers. మరి ఇంకొక విధానంగా ఆలోచన చేసినట్లయితే వారికి ఆ యుద్ధం చేయడానికి మరి కత్తులు ఇవన్నీ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి? వారు మామూలుగా సామాన్య జనము, వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, గొర్రెల కాపరులుగా వారు ఉన్నారు కాబట్టి ఈ ఆయుధాలని అనేవి ఎక్కడి నుంచి వారికి వచ్చాయి? They were shepherds, Amos. Shepherds carried rods. Yes. మరి యాక్చువల్ మరి మనం చూసినట్లయితే నిజంగా వారందరూ గొర్రెల కాపర్లు. వారందరూ గొర్రెల కాపర్ దగ్గర కర్రలు మాత్రమే ఉంటాయి, ఆయుధాలు ఎంత మాత్రం ఉండవు. Shepherds carried knives, little knives, so they could cut meat up. They could kill a lion or a bear with the knife. మరి అదే రీతిగా మరి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నిజంగా ఆ కర్రతో పాటు వారు గొర్రెలకు మేత ఇవ్వడానికి చిన్న చిన్న చెట్లు నరకడానికి చిన్న కత్తి వారు పక్కలో పెట్టుకొని ఉంటారంట. Yes. The people did not walk around with big swords to fight. మరి ఆ సమయంలో అమాలేకులు పెద్ద ఖడ్గాలు పట్టుకొని ఈ యొక్క ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నారు. పెద్ద పెద్ద ఖడ్గాలతో యుద్ధానికి వస్తున్నారు. And so when we get to the Amalekites wanting to attack them, Moses looked at Joshua, and this is the first words mention of Joshua in the scripture. లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుకు అమాలేకులకు జరిగిన మొట్టమొదటి యుద్ధం కాబట్టి మోషే యెహోషువతో మరి మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధానికి సిద్ధపడాలని యెహోషువతో సెలవిచ్చినట్లుగా చూస్తాం. And we'll see from this time on that Joshua is with Aaron and Moses. ఆ సమయంలో యెహోషువ మోషేతో అహరోనుతో వారు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. Moses said to Joshua, "Choose some of our men and go out to fight the Amalekites." మోషే యెహోషువతో ఈ రీతిగా సెలవిచ్చాడు ఏమంటే, మీరు కొంతమందిని ఒక మంచి వారిని బలవంతులను తీసుకొని నువ్వు అమాలేకుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళు అని మోషేకు Nowhere does it say Joshua said, "But Moses, we haven't trained, we haven't fought, we haven't figured out army strategies." మరి యెహోషువ అన్నాడు మోషేతో, మోషే ఎలా మేము యుద్ధానికి వెళ్ళగలం? మా దగ్గర ఏమీ లేదు, ఆయుధాలు లేదు, మేము కొద్ది మందిగానే కనిపిస్తున్నాము, వారు విస్తారమైన గుంపు అమాలేకులు ఉన్నారు, ఎలా మోషే గారని మోషేతో యెహోషువ మాట్లాడుతున్నారు. Joshua was a follower of Yahweh, a follower of God. యెహోషువలో ఒక ఉన్న మంచి గుణం ఏమిటంటే యెహోషువ దేవుణ్ణి అనుసరించేవాడు, దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి గొప్ప వ్యక్తిగా మన బైబిల్లో మనం చూస్తాం. ఆమేన్. Moses said, "Tomorrow." There ain't much training period between today and tomorrow, is there, Moses? Is there, Amos?
మరి అక్కడ చూసినట్లయితే మరి మరి అక్కడ ఏమీ వారికి తర్ఫీదు ఏమీ లేదు, కానీ రేపే మీరు యుద్ధానికి వెళ్ళాలని మోషేకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. There's not much time to say, okay, I'm going to have 50 men go to the left, and I'm going to have 50 men go to the right, and 100 men will go straight into the army. There's not enough time. మరి అక్కడ సమయం లేదు, వారు యుద్ధానికి వస్తున్నారు అమాలేకులు కాబట్టి. యెహోషువ అంటున్నాడు, ఒక 50 మంది ఒక గుంపు ఒకవైపు, ఒక గుంపు 50 మంది, మరి ముందుగా ఒక 100 మంది వెళ్ళి మేము యుద్ధానికి వెళ్తామని మోషేకు సెలవిచ్చాడు. What is the Lord trying to tell Joshua and Moses at this point? ఎందుకు ఈ విషయాన్ని మరి మోషేకు యెహోషువకు దేవుడు సెలవిచ్చాడు? And what's he trying to tell you and me today? మరి ఏ విషయము వారికి బోధించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ యుద్ధాన్ని వారికి ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం. I'm not calling you because you're trained or prepared. I'm not calling you for that. మరి మిమ్మలను సిద్ధపరచడానికి, మరి యుద్ధం చేయడానికి నేను ఎంత మాత్రం కూడా మిమ్మల్ని పిలవలేదు అని దేవాదేవుడు అన్నాడు. I'm calling you because you're faithful to me and that you're willing to go. మరి దేవుడు అంటున్నారు ఈ రీతిగా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా చిత్తానుసారంగా మీరు ముందుకు వెళ్ళాలి, నా మాట విని మీరు ముందుకు వెళ్ళాలి, నా కొరకే జీవించాలని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. I told you this and told you this and told you this. When I got to India in 2009 and he said, you're going to preach. నేను ఇండియాకు చాలా సంవత్సరాలు వచ్చినాను, మరి 17 సంవత్సరాలు వచ్చి ఇండియాలో వాక్యం బోధించినప్పుడు దేవుడు నాతో అన్నమాట అంటే, నువ్వు వెళ్ళు వాక్యాన్ని బోధించని పదే దేవుడు నాతో మాట్లాడాడు. And I said, oh no, I'm not a preacher. I'm not prepared. I don't know the scriptures. I can't do that. మరి నేను అన్నాను దేవునితో, దేవా నేను వెళ్ళలేను, నాకు వాక్య అనుభవం లేదు, వాక్యాలు లోతు తెలియదు, నేను వాక్యాలు లేఖన భాగాలు నాకు ఎంత మాత్రం తెలియదు ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా నేనని దేవునితో ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నేను చేస్తాను, నీ పక్షాన్ని నేను ఉంటాను, నువ్వు వెళ్ళు అని దేవుడు నన్ను బలపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. I can't do that, Brother Stanley. I work at the airport. మరి నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు స్టాన్లీ అన్న కూడా నా పక్షాన ఉండి స్టాన్లీ అన్న ధైర్యపరిచారు. స్టాన్లీ అన్న గారు నాకు తోడుగా ఉన్నారు. I can't do that, Brother Manahor. I live out in the tribal area. మరి నువ్వైతే వెళ్ళు, నేను మనోహరం నీకు జత కలుపుతాను, మనోహరం నీకు తోడుగా ఉంటారు. మరి ఆ యొక్క మారుమూల ప్రాంతాల్లో సేవ చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీకు తోడుగా మనోహరం ఉంటాడని దేవుడు నాకు పరిశుద్ధాత్మడు బయలుపరిచాడు. ఆమేన్. Hey, Brother Dr. Devin says, I can't do that. I live in a little bitty house in a faraway place. I'm not prepared. మరి దేవుడైనా కూడా అనుకోవచ్చు, నేను ఎంత మాత్రం యోగ్యుడని కాదు, చిన్న గృహంలో నేనున్నాను, నేను ఎంత మాత్రం నీ పరిచయం చేయడానికి నాకు అంతగా లేదు, నేను వెళ్ళలేని ప్రభు అని మరి దేవుడైనా కూడా సాకు చెప్పవచ్చు. And every one of you has that moment where God said you are to go. And you say, wait, I'm not prepared. మరి ప్రతిసారి కూడా దేవుడు మనం అలా చెప్తాం, చాలాసార్లు వెనకబడిపోతాం, కానీ ప్రభువా నాకేం తెలియదు ప్రభువా, నేను తర్వాత వెళ్తా ప్రభు అని అంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే మనందరితో, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను వాడుకుంటానే పరిశుద్ధాత్మ దేవుడు మన బలపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. I told that preacher, I'm not ready, I'm not prepared, that's not me, and I complained to God about it. మనము చాలా సార్లు నాకు కాదు వాక్యము, దేవుడు నాతో మాట్లాడలేదు మరి అని దేవునికే చాలా సార్లు మనం ఎదురు చెప్తుంటాము, వెళ్ళలేనటువంటి పరిస్థితి అనేక సార్లు వెనకబడిపోతుంటాం మనం. And this is your story too. I don't have Bible training. I don't have seminary training. I don't know the Bible front and back. There are parts I've never read. నేను బైబిల్ ఇంతవరకు ఎంత మాత్రం కూడా చదవలేదు, బైబిల్ గురించి నాకు ఎంత మాత్రం తెలియదు ప్రభువా, నేను సెమినార్కి లేదు, బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబిల్ గురించి నేను ఎంతగా లోతుగా తెలుసుకోలేదు ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభు అని చాలా సార్లు మనం సాగు చెప్తుంటాం. Why don't you call Amos? He's got Bible training, he's got Bible college. Call him, let him come. మరి మన ఒకసారి కొంతమందిని బైబిల్ కాలేజ్ ద్వారా దేవుడు నేర్చుకొని వాక్యాలు నేర్చుకొని దేవుడు పిలుస్తాడు. కొన్నిసార్లు దేవుడు అంటున్నాడు,
ఆమోసు నువ్వు నేర్చుకున్నావు బైబిల్ కాలేజీలో, మరి నువ్వు రా, నా కొరకు వాడబడు, నువ్వు రా, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. And the Lord Amen. told me, he said they wouldn't come. మరి You దేవుడు were willing చెప్పినట్లు to come. మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎంత మాత్రం కూడా పరిచర్య చేయడానికి, ముందుకు వెళ్ళడానికి మనం ఎంత మాత్రం ఇష్టపడమని చాలా సార్లు వెనకబడిన స్థితిలో మనం ఉంటాం. See, it's not about the individual, it's about the will of God and being submissive to him. దేవుని చిత్తం ఏంటంటే మనందరి పట్ల పరిపూర్ణంగా మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలని మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన చిత్తం మన జీవితంలో జరిగించే మనల్ని సేవలో బహుబలంగా వాడుకుంటాడు. ఆమేన్. Joshua said, I'm not prepared. I don't have an army. We are trained. We're using pitchforks to fight with, but I will go. మరి యెహోషువ కూడా ఆ రీతినే వెనకబడ్డాడు. నాకు ట్రైనింగ్ లేదు, యుద్ధ నైపుణ్యం లేదు, మా దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేవు ప్రభువా, నేను వెళ్ళను, యుద్ధం చేయడానికి వెళ్ళదని. మా దగ్గర ఏమీ లేదు, కథ మాత్రం ఉంది, వెళ్ళను ప్రభువా అని ఆయన కూడా వెనకబడిన స్థితిలో ఉన్నాడు. Are you ready with God's pitchfork? మరి మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడానికి, ఆయన వాక్యాన్ని బోధించడానికి? ఆమేన్, హల్లెలూయా. yes, I am ready, we are ready. Are you ready with the Holy Spirit in your heart and the Word of God to guide us? అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ద్వారా మీరు నింపబడి ఆయన వాక్యాన్ని పట్టుకొని సువార్త చేయడానికి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes, it says in verse 10, so Joshua fought the Amalekites as Moses had ordered. 10వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి యెహోషువ అమాలేకులతో యుద్ధము చేయడానికి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. Oh, it gets better. And Moses, Aaron, and Hur were on top of the hill watching the battle. ఎప్పుడైతే యెహోషువ యుద్ధానికి బయలుదేరాడో, యుద్ధాన్ని చూడడానికి మోషే, అహరోను, ఊరు అనేవారు ఆ కొండ పైన ఎక్కి అలా నిలబడి ఉన్నారు. I can just see this. Moses lifts up the rod and he's holding it up. And as he is holding the rod up, the Israelites are winning the battle. నేను గమనిస్తున్నాను ఏంటంటే మోషే అరితేగా కర్ర ఎత్తి తన చేతులు పైకెత్తినప్పుడు అమాలేకులు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలు గెలుస్తున్నారు, యుద్ధంలో ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. But when his arms got tired and he lowered the rod, let me rest just a minute, Lord. Let me rest just a minute. మరి దేవుడితో ఇలా అనవచ్చు, ప్రభా నా చేతులు నొప్పి పెడుతున్నాయి, నొప్పిగా ఉంది, అలసిపోయాను ప్రభా, అయ్యా కొద్ది సమయం నేను రెస్ట్ తీసుకున్న చేతులు కిందికి వదిలేస్తా ప్రభా అని దేవునితో మోషే అనవచ్చు. The Israelites would start losing the battle because Moses lowered the rod. ఎప్పుడైతే ఆ కర్ర పట్టుకుని ఆయన చేతులు కిందికి దించుతున్నాడో వెంటనే ఇశ్రాయేల్ ఓడిపోవడం జరిగింది, అమాలేకులు యుద్ధంలో గెలవడం ప్రారంభించారు. What is the rod? The symbol of God's presence, God's protection, God's leadership. దానికి గుర్తు ఏంటంటే ఆ యుద్ధానికి గుర్తు ఏంటంటే దేవుని సన్నిధి. ఆ యొక్క కర్ర లేక చేతులు ఎత్తడం అనేది దేవుని ప్రసన్నతకు, దేవుని వైపు చూస్తున్నట్లుగా ఆ రెండు చేతులు గుర్తుగా మనం గమనించగలం. Now we have to remember, how old is Moses at this point? Moses is between 80 and 90 years old. ఆ సమయంలో నిజంగా మోషే గారు చాలా వయసు కలిగినటువంటి వ్యక్తి, సుమారుగా 80-90 సంవత్సరాల వయసు ఉంటాడు. కాబట్టి చేతులు ఇలా పెట్టడం చాలా కష్టతరమైన పరిస్థితి. They when he gets tired, they bring a stone and put it down and he sits on the stone and holds the rod up. ఆ టైంలో మరి మోషే చాలా వృద్ధుడు కాబట్టి ఆ యొక్క అహరోను, ఊరు ఏం చేశారంటే ఒక రాతిని తీసుకొచ్చి ఆ రాతి మీద మోషేను కూర్చుండబెట్టి ఆ రీతిగా ఆయన చేతులు ఎత్తడానికి వారు సహాయపడ్డట్లుగా మనం చూడగలుగుతాం. Now what happens next is, even though he's seated, he's getting weak. మరి ఆ యొక్క రాతి మీద కూర్చొని ఆయన చేతులు
లేవనెత్తడం కూడా చాలా కష్టతరం అయిపోయింది. ఇంకా ఆయన బలహీనంగానే ఉన్నాడు మోషే గారు. And Aaron and Hur get on either side of him and lift his arm up and hold his arm up. Hold it up. మరి అహరోను ఊరులు ఇద్దరు కలిసి చెరొక వైపున నిలిచి, ఒక వైపున ఒకరు చెయ్యి ఇలా ఎత్తారు, ఇంకొక వైపున ఊరు, ఇంకొక వైపున ఆరు ఇద్దరు కలిసి మోషే చేతులు పట్టుకొని పైకి ఎత్తినట్లుగా మనం చూడగలం. Now, what I see in that, I see that God is going to put people around us, or we're going to be one of those people that hold up the word of God. మరి అదే రీతిగా మోషే ఆ రీతిగా చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయులను ఇశ్రాయేలులు ఓడించారు, చిత్తుగా ఓడించారు. అదే రీతిగా మన జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం కూడా దేవాతి దేవుడైన యేసయ్య వైపు మనం చేతులు ఎత్తినప్పుడు విజయాన్ని మన జీవితంలో కూడా చూడగలుగుతాం. ఆమేన్. He is not going to leave us by ourselves. We have the word of God here, we have the rod, and we have other brothers and sisters in the word, in the Lord, that will strengthen us. అదే రీతిగా మనకు భయపడిన అవసరం లేదు. ప్రతి కష్టమైన పరిస్థితిలో దేవుని వాక్యం మనకు తోడుగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనకు సహాయకులుగా దేవుడు కొంతమందిని పంపిస్తాడు. మన చేతులు బలహీనమైనప్పుడు వాటిని లేపి పట్టుకోవడానికి కొంతమంది సహాయకులుగా, స్టీవ్ అయ్య గారి మాదిరిగా ఇంకెవరైనా కావచ్చు, మనకు సాయం చేసేవారు ఎంతో మంది వచ్చి మన చేతులు నిలబెడతారు. అదే రీతిగా మనం ప్రభు పరిచయలో బహుబలంగా వాడగలుగుతాం, ఆ యుద్ధాన్ని మనం జయించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. Do you know Yes. who the men and women that support me and hold my arms up to do 250 services a year? మరి మీరు అనుకుంటున్నారా, మరి 250 ఆ యొక్క కూడికలు జరిగించడము మీరు గమనిస్తున్నారు. అది మరి ఎవరు వచ్చి నాకు సహాయకులుగా ఉన్నట్టు మీరు గమనిస్తున్నారా? They are not people in the United States. They are you, my friends, my brothers, my sisters in India. మరి నేను అనుకుంటున్నాను, ఎవరు ఎంత మాత్రం అమెరికాలో ఉన్న నాకు సపోర్ట్ గా లేరు, కానీ మీరు మాత్రమే నాకు సహాయకులుగా ఉన్నారు. ఇంకా మరి మీరే నాకు సహాయకులుగా, దేవుడే నాకు సహాయకుడుగా ఉండి ఆ రీతిగా దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. God will provide. దేవుడు మనకు పోషించే దేవుడు, ప్రతి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అని మనం నమ్మాలండి. హల్లెలూయా. ఆమేన్. And so as long as Moses' arms were up, they were being held. The Israelites defeated the Amalek army. అదే రీతిగా చాలా సమయము మరి ఆ యొక్క హూరు అహరోనులు ఆ చేతిని అలా పట్టుకొని ఉన్నారు. ఆ టైంలో ఆ అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలు యుద్ధంలో గెలిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. And it says there in verse 13, so Joshua overcame the Amalek army with the sword. So they had enough swords to fight. మరి అక్కడ చూసినట్లయితే 13వ వచనాన్ని చూసినట్లయితే యెహోషువ తన కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనములను గెలిచెనని బైబిల్లో రాయబడింది. Now, it doesn't say how many people were killed, how many died. It doesn't say anything about that. It doesn't say about the bloodshed that was there that day. దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి రక్తం చిందించబడింది, ఎంతమంది నష్టపోయారని ఎంత మాత్రం కూడా అందులో రాయబడి ఉండలేదండి. Because it was not important about the bloodshed, the number died, the people that were killed and wiped off the map. మనకు ఎంత మాత్రం కూడా అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది రక్తం చిందించారు అనే విషయం అంతా ప్రాముఖ్యమైనది కాదు మనకు. It was important of the faith that Moses and Aaron and Hur and Joshua had to follow God's direction. అది ముఖ్యమైన విషయం ఏంటంటే మరి మోషే, అహరోను, ఊరులు, మరి జాషువా వీరందరూ కలిసి దేవుని వాక్యాన్ని అనుసరించడము, ఆయన వెంబడించడము, ఆయన చెప్పినట్లు నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. హల్లెలూయా. Hallelujah. We want Hallelujah. God to strengthen us. We want to be obedient to God.
మనము ఆశపడాలి ఏంటంటే దేవుడే నన్ను బలపరచబడాలి, దేవుడే నన్ను బలపరచాలి, దేవుడే చిత్తానుసారంగా నేను వెళ్ళాలని మనం ఆశపడి ఆయనలో మనం ముందుకు వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. Now, as we continue to move forward into verse 14. ఒకసారి మనం ముందుకు వెళ్దాము. 14వ వచనాన్ని కూడా మనము చూద్దాం. This is not the first time I've ever read this, but it's the first time that something sank in verse 14. మరి 14 వచనాన్ని గమనించినట్లయితే ముందు నాకు అంతగా గమనించలేదు. ఇప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. When did the written word, when did man start writing down what was happening in history? చరిత్రలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఈ యొక్క ఇశ్రాయేలుల అమాలేకుల గురించి ఎప్పుడు వ్రాయబడింది అనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తాం. Look at verse 14. 14వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తాం. You want to read 14? Yes, I can read in Telugu. If any person is in Hindi, you can read Hindi also. Yeah, Devana, can you read in Hindi afterwards? And yes, I am going to read in Telugu, sir. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచి వేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఆమేన్. Can you read in Hindi? Hindi, anybody? Hindi person is there? Can you read in Hindi? Hindi, bhaiya. Books, sir. Which books? Exodus 17, verse 14. Yeah. 17. 14. Yeah. तब यहोवा ने मूसा से कहा, स्मरणार्थ इस बात को इस पुस्तक में लिख ले और यहोशू को सुना दे कि मैं आकाश के नीचे से अमालेक का स्मरण भी पूरी रीति से मिटा डालूंगा. What did God tell Moses to do? Start writing it down. మరి మోషేకు దేవుడు మరి ఏం సెలవిచ్చాడని మనము చూసినట్లయితే ఈ విషయమును నీవు ఆ గ్రంథంలో రాయమని మరి యెహోషువకు వినిపించినట్టుగా మనం చూస్తాం. So Moses started writing through the Holy Spirit the Torah. మోషే మరి మోషే 5 పుస్తకాలు రాసినప్పుడు తోరా అని దీన్ని అంటాము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా మోషే ఈ 5 పుస్తకాలు రాసినట్లుగా మనం చూడగలుగుతాం. What else did he have to do when he's 40 years in the desert? మరి ఆయన ఒకసారి మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. And you know, it says that he went up on the mountain and spent time with the Lord. 40 days with the Lord. 7 days with the Lord. మనం ఒకసారి మనం చూసినట్లయితే మోషే కూడా ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి దేవునితో గడపడానికి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. So at this point, what God was telling him, hey, write it down so Joshua will hear it. And then when Joshua enters the promised land, he will have all these books, all this writing. మోషేతో దేవుడు ఈ విషయాలన్నీ బయలుపరిచినప్పుడు నువ్వు వ్రాతపూర్వకంగా అవన్నీ రాయమని సెలవిచ్చినప్పుడు జాషువా ఈ విషయాలన్నీ కూడా విని ఉంటాడు. కాబట్టి ఈ జాషువా ఆ కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ బుక్స్ అన్ని కూడా ఆయన భద్రపరిచి జాగ్రత్తగా పెట్టి ఆయన ఉంచినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. How did Moses know about Adam and Eve, know about Noah? Because everybody died but 8 people at Noah. మరి ఎలా ఈ యొక్క ఆదాం గురించి మరి నోహు గురించి ఈ యొక్క మోషేకి ఎలా తెలిసిందండి? ఒకసారి ఆలోచించండి. అందరూ చనిపోయారు కదా, ఎలా మరి మోషే ఆ విషయాలను తెలుసుకోగలిగాడు? Obviously, one way was they passed down the stories from generation to generation to generation. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే వంశావళులన్నీ ఆ క్రమంగా ఆదాము నుంచి వస్తున్నట్టుగా మనం గమనించగలం.
And then, as Moses is writing, the Holy Spirit is telling him the stories and the words. మరి ఆ యొక్క దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మోషేకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడే ఆ విషయాలన్నీ క్రమంగా ఆ బుక్స్ రాసుకుంటా వచ్చాడని మనం గమనించాలి. ఆమేన్. Amen. See, the Holy Spirit Amen. wrote this book, not men. Men just used the pen to write it with. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాసింది కూడా మనుషులు ఎంత మాత్రం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ వల్ల పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. మానవుడు ఒక పెన్నును ఉపయోగించాడు, ఆ పెన్ను ద్వారానే రాయగలిగాడు తప్ప ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు నమ్మాలండి. హల్లెలూయా. The New Testament was written through the Holy Spirit. క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని వ్రాసి మనకు అనుగ్రహించాడని మనం నమ్మాలి. ఆమేన్. See, it wasn't written till years and years and years after Jesus' death, burial, and resurrection. యేసుక్రీస్తు వారు మరి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మరి ఈ యొక్క క్రొత్త నిబంధన వ్రాయబడినట్లుగా ప్రవక్తల ద్వారా వ్రాయబడినట్లుగా మనం గమనించగలం. And the Holy Spirit revealed that truth to them. మరి ఆ యొక్క శిష్యులకు కానీ మరి సేవకులకు కానీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం వల్లనే ఆ యొక్క క్రొత్త నిబంధన గ్రంథాన్ని వారు రాశారు. Verse 15 and 16. Read those two verses. ఆ తర్వాత 15-16 వచనాన్ని మనం చూద్దాము. 17వ అధ్యాయము నిర్గమాకాండం, ఎక్సోడస్ 17 and 15-16 verse. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులను తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఆమేన్. तब मूसा ने एक वेदी बनाकर उसका नाम यहोवा निसी रखा और कहा, यहोवा ने शपथ खाई है कि यहोवा अमालेकियों से पीढ़ियों तक लड़ाई करता रहेगा. So Moses, what does he do after the battle? He builds an altar to the Lord. యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచిన తర్వాత మోషే ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడండి. We have talked about and seen before about how when they burn the sacrifice, that aroma is so pleasing to the Lord. మోషే బలిపీఠాన్ని కట్టించి ఆ బలులు అర్పించడం వల్ల అందులో నుంచి వచ్చిన ఆ యొక్క సువాసన, ఆ మధురమైన సువాసనను మరి ఆయన నాసికారంధ్రములకు, మరి దేవుని నాసికారంధ్రములకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. That is the blood sacrifice looking to Jesus Christ on the cross. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి సిలువలో యేసు ప్రభు వారు వేలాడి ఆయన మన కోసము త్యాగం చేసిన దానికి గుర్తుగా ఉన్నట్లుగా మనం గమనించాలి. yes, amen. Throughout the whole Old Testament, blood sacrifice looking to Jesus. పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులన్నీ, ఆ జంతువుల బలులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యంగా సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయనకు సాదృశ్యంగా మనం గమనించగలం. Amen. And Moses called it, "The Lord is my banner," because the hands were lifted up to the throne of God. ఆ రీతిగా మోషే బలిపీఠం కట్టి ఈ రీతిగా దేవుడు మోషేకు ప్రార్థన చేశాడు. ఏంటంటే దేవుడే మాకు ఆ రక్షకుడు, మాకు దేవుడే విజయాన్ని ఇచ్చాడు, ఆ యెహోవా నిస్సి అంటే ఆయనే మాకు ధ్వజము, ఆయనే మాకు సమస్తం చేశాడని దేవుని వారందరూ స్తుతించారు. ఆమేన్. Hallelujah. The Lord is Hallelujah. our banner. He is our Yes. strength. He is our protector. ఆమేన్, ఆమేన్. మరి మనం కూడా మన జీవితంలో కూడా ఆయనే మనకు ఒక యుద్ధాన్ని గెలిపించే దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఒక మనకు బ్యానర్ గా ఉన్నట్లుగా
మనం దేవుని స్తుతించాలి. ఆయనే మన ధ్వజము, ఆయనే మనకు సమస్తం అని మనం ఆయన స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. yes, Amen. Amen. amen, hallelujah, glory to the Lord. We worship him, magnify him, Lord Jesus. Hallelujah. We're Thank going God. to end there today. We got one whole chapter. Hallelujah. Hallelujah. No, we want to go forward. We are waiting. Yes, అయ్యగారు అంటున్నారు తెలుసా, ఈ ఒక్క అధ్యాయంతో ముగించుకుందాం, మనం వెళ్ళిపోదామంటే సంతోషంగా మీరు ఉన్నారు అంటున్నాడు. నో. ఎస్. ఓకే, Praise the Lord. Oh, Praise the this Lord. is so good. I really, really pray ఇది ఎంతో that, కంటిన్యూ సార్. that the way the Lord has taught me to teach is Yeah. helping you grow in your faith. మరి ఇది ఎంతో మంచి సమయము, మధురమైన సమయము. సో మనము విని నేర్చుకొని దేవుని సన్నిధిలో ఎంత నేర్చుకుంటామో అది ఎంతో గొప్ప విషయం అండి. కాబట్టి మీరు ఈ రీతిగా నేర్చుకోవడం నాకు ఎంతో సంతోషకరము. మీరు నేర్చుకొని దేవునిలో ఇంకా బలపరచబడాలనే ఉద్దేశంతో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్ సార్, వీ వాంట్ టు గో ఫార్వర్డ్. ఇన్ ద విల్డర్నెస్, వెన్ ద జీసస్ ప్రీచ్, దే ఆర్ విత్ జీసస్ 3 days. No water, no food. Like we are also eagerly to wait to learn more and more the word of God. Well, God is wonderful. Yes, amen, amen. దేవుడు చాలా అద్భుతమైనటువంటి దేవుడు. అయ్యగారితో నేను అన్నమాట ఏంటంటే, ఆ కొత్త నిబంధన గ్రంథంలో 3 రోజులు ఉన్నారు కదా నా జనసమూహం, అన్నము నీళ్లు మానేసి విని 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 మేము కూడా అలానే ఉన్నామని చెప్పినప్పుడు అయ్యగారు సంతోషపడుతున్నాడు. ఆమె హల్లెలూయా. Yes sir, yes. Well, tomorrow we will move into 18 and talk about Moses' father-in-law. మరి రేపటి దినాన మనము వాక్యం ఇంతటితో ముగించుకుందాం. రేపటి దినాన మనము మోషే యొక్క మామ అయిన ఇత్రో గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 18వ అధ్యాయంలో మీరు చదువుకొని రండి. మరి దేవుడు కూడా కొన్ని విషయాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయటపరుస్తాడు. And we are almost at the 10 commandments. మరి ఇంకా మనం దగ్గరికి వస్తున్నాము. 10 ఆజ్ఞల గురించి మనం నేర్చుకోవడానికి ముందు చాప్టర్ లో మనం 10 ఆజ్ఞలు నేర్చుకోగలం. Hallelujah. 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 Amen. Amen. Any comments or questions? Sir, praise the Lord, sir. Praise the Lord, Manaho. Sir, wonderful message, sir. చాలా అద్భుతమైన మోసే చరిత్ర, యుద్ధం కోసం చాలా చక్కగా చెప్పారు. మాకు చాలా మేము అర్థం చేసుకున్నాము. మా సంఘాల్లో ఇవి బోధించడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. అందుని బట్టి మరి మేము ఎంతో సంతోషిస్తా ఉన్నాం మీకంటే, ఎందుకంటే మేము నేర్చుకుంటా ఉన్నాం, వాటి వల్ల బలపడుతున్నాం కాబట్టి చాలా సంతోషం సార్. సార్, ఈ రోజు రాత్రి అడ్డదిగల్లో హాల్ నైట్ ప్రేయర్ జరుగుతా ఉంది సార్. వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. దేవుని మహాకృప, దేవుని చిత్తం అయితే ఇదే వాక్యాన్ని అక్కడ చెప్పడానికి ప్రభు సహాయం చేయలేకుండా ప్రార్థన చేయండి సార్. ఇప్పుడు బయలుదేరి వెళ్తాను. హాల్ నైట్ ప్రేయర్. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి అన్న. Yes sir. So Manohar Anna is saying today message a good message for me. We are learning more things about Moses, about battle. It's a very heart touching message sir. So we are learning more day every day, 4 days we are learning more new things. He said like that only. Whenever you preach this message, this message will be preached in their churches only, their churches, the same message. So that is a good for me. And today now I want to go to one meeting service, that is a all night service. Today message I want to share that meeting also. This message I can share in that all night prayer. It's amazing. Amen. Amazing. Thank you. Amen. Amen. Hallelujah. Thank Praise you sir. We are the learning Lord. more. Praise the Lord. Praise the Lord. Glory to the God. Yes, Manorana says like that only. So we are strengthened day by day through the word of God. He says like that, sir. Thank you so much, sir. Thank you. He said like that. Thank you. Praise Lord. Yes, ఇంకెవరైనా వాక్యము దేవుడు మీతో మాట్లాడితే మీ ప్రార్థన మనవులు కూడా మీరు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం తెలియదున్నా కానీ ఈరోజు దేవుడు ఏ రీతిగా వాక్యం ద్వారా మాట్లాడే విషయాన్ని కూడా తెలియపరచాలని మనవి చేస్తున్నాను.
సిస్టర్ Praise the Lord, ఇన్ఫినిక్స్ sir. చెప్పండి దేవానంద్ చెప్పు భయ్యా బోలో. Praise the Lord, Stephen sir. Today share your very wonderful message. So we are very happy. Today you are explain about manna. So about manna and the rock of Jesus Christ and the water of life, Amen. Jesus Christ. So this is a Yes. very wonderful message and heart-touching message, sir. So this is a Amen. uh, I am very encouraged and very happy. So thank you for this message, and you come with us and share this message. So I am very happy. But Amen. sir, I am asking one question. Sir, you are explain manna. Manna is a Holy Spirit. Manna, manna is a Holy Spirit. Yeah, manna is a bread of heaven. Just like bread of heaven, and bread of heaven means in Jesus Christ. Yes. Yeah. Yes. Yeah. Amen. Amen. So Amen. thank you so much, sir. And Amen. please, I have prayer request. So nowadays, I am also study for salvation. To you are today preach for salvation. So nowadays, I am also study salvation. So this is the same thing Yeah. touch with us. So I'm very Amen. happy. Amen. Thank you Amen. so Amen. much. Thank you so much, sir. Amen. I don't know. I don't know, sir, how much my English is good or not. I Uh-huh. don't know, but I want to speak with you because I want go out my hesitation outside, and Okay. Okay. nowadays Yeah. improve my English and fluent. I want to speak fluent English. Yes, that'd be Okay. great. Great, great. Devanand Bhaiya, you are speaking wonderful. You learn more. And whenever you practice, that will come easily. So God will give you good English for you. Steve sir తో మీరు Thank. మాట్లాడగలరు. వండర్ఫుల్. Yes, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ నేను భయ్యా, మాట్లాడతాను, జై sir. మస్త్. 2.5 Thank you. months, I expect proficient in English. Amen. Hallelujah. భయ్యా మాలమే అండర్స్టాండ్ అయిందా? 2.5 నెలల్లోనే నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు అంటాడు దేవ అయ్యగారు. నేర్చుకోవడం. అన్నా ప్రైజ్ తెలుగు కూడా కొద్దిగా అర్థమైందా దేవానందయ్య? తెలుగు తోడా మాలమే తెలుగు? మాట్లాడు సార్, చూడకుండా. ఓకే ఓకే ఓకే, సంతోషం. చెప్పండి బాబా. ప్రైజ్ లార్డ్ బాబా. అయ్యా ఈ రోజు సంఘ ప్రకటన 17వ అధ్యాయంలో నుంచి అయ్యగారు మాట్లాడిన 2 మాటలు కొంచెం నాకు ఆత్మీయంగా కొంచెం బలపరిచేది. ఏంటంటే, ఒకటి నీటి కొరత ఉన్నప్పుడు హోరేబు బండని తన కర్రతో కొట్టడం మోషే. రెండోది ఏం చేశారంటే, మోషే యెహోవా నిస్సి అంటే మోసే బలిపీఠం కట్టి యెహోవా నిస్సి అని పెట్టినప్పుడు ఆ యెహోవా ధ్వజం అని పేరు. అంటే ఒక బలమైన కార్యం స్థాపించబడటం. ఆ 2 మాటలు కొంచెం నాకు అద్భుతంగా అనిపించింది అన్న. చాలా ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ఎందుకంటే యెహోవా మనకు ధ్వజం. రెండోది ఏమిటంటే అన్న, ఈ మొదటి మాటలు అంటే మనకి అంటే కొరతగా ఉన్నప్పుడల్లా ప్రతి దినము మనం ఏం చేయాలంటే హోరేబు బండ అనే ఆ మోషే ఎలా అయితే కర్రతో కొట్టాడు, మాట్లాడమన్నప్పుడు కర్రతో కొట్టాడు, అలాగే ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాస జీవితం బలపడుతుందని. ఎందుకంటే ఎలీషా దినాల్లో సారెపతి విధవరాలు ఎలా పోషించబడిందో అలాగా కొంచెం చాలా ఆత్మీయంగా అనిపించింది అన్న. ఎందుకంటే కడవరి దినాల్లో సేవకులం గాని ప్రభు మనకిచ్చిన సంఘాల్లో గాని చాలా కొరతగా ఉంది. కానీ ప్రతిదినము విశ్వాసమును బట్టి మనం ప్రభును చూస్తున్నాం. నిజంగా ఈ దినము హోరేబు బండతో మనం మాట్లాడగలిగితే, నిస్సి అని యెహోవా ధ్వజం మనకుంటే ఎక్కడ లేమి ఎక్కడ తక్కువ కాదు అని దైవజనులు సూటిగా మాట్లాడారు. ఆ మాట మా హృదయాన్ని బలపరిచింది. చాలా థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెసేజ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. Amen.
Amen, amen. Babana is saying that this is a wonderful message today, heart-touching message. Two things touched my heart. That one is a rock. When the Moses strike the rock, the water will came, full of water will came. So in the same way, our rock is a Jesus Christ. Every day we must go to the God's feet and we pray more and more. We need His guidance, His protection. Completely, we have a faith upon Jesus. So that's I learned today. That's a learn I today. That one is and one more thing is there. And whenever the Israelite victory, the Lord is our banner. The Lord is my banner. The Lord is our banner. He said like that one. So Yes. always, Lord, be with us, and my Lord is my banner. He said like that. Whenever we look unto Him, whenever we have faith on Jesus, Lord will lead us in the correct way. He will protect us. So many circumstances in surrounding us. It's mean the presence of God is with us. So we go forward and forward. I learned two things Amen. this day. Wonderful, wonderful message. Thank you, sir. Thank you, sir. He said like that. Holy Spirit. Yes, sir. Yes, Holy Spirit. We glorify the Holy Spirit. Holy Spirit. Yes. Amen.